హిందూ పండగలకి ఈటీవీ మాత్రం మంచి మేలు చేస్తుంది. రాబోయేటటువంటి పండగ ఏదో గుర్తు చేస్తుంది. వాళ్ళకి సంబంధించినటువంటి జబర్దస్తులు, మిగతా కామెడీ సిచ్యుయేషన్స్ పక్కన పెడితే కామెడీ స్కిట్స్తో పాటుగా అటు డీలో డ్యాన్సర్లని, అటు పక్కన వాళ్ళకి సంబంధించినటువంటి పాడుతా తీగ సింగర్స్ని, లేకపోతే కొత్తగా సింగర్స్ని ఎంటర్టైన్ చేస్తూ మొత్తం 3 విభాగాలని కలిపి ఎంకరేజ్ చేస్తూ 3 విభాగాలకి సంబంధించిన టోటల్ ప్యాకేజీ శ్రీదేవి డ్రామా కంపెనీ. అయితే దాంట్లో జరగబోయేటటువంటి హిందూ పండుగల్ని ముందుగానే దాన్ని ఈవెంట్లు చేస్తూ ఉండటం అన్నటువంటిది చాలా మంచి ఆలోచన. వాస్తవంగా హిందువులకి ఈ మధ్యకాలంలో మనం మర్చిపోయాం మన పండుగలు. మ్యాక్సిమం అయితే సెలవులు వస్తాయి కాబట్టి ఏ సంక్రాంతో లేకపోతే కనుక వినాయక చవితో ఇట్లాంటివి మాత్రమే గుర్తుంటున్నటువంటి రోజులలో ఒక్కరో కథ మారుతుంది. తాజాగా చూస్తే ఏదైతే ఇవాళ రాఖీ పౌర్ణమికి సంబంధించి ముందుగానే ప్రోగ్రామ్స్ నడిపేశారు. అట్లాగే నెక్స్ట్ వీక్లో కృష్ణాష్టమి ఉందట, అది ముందుగానే ప్రోగ్రామ్స్ నడిపారు. తద్వారా రాబోయే వారంలో వీళ్ళు ప్రోమో ద్వారా రాబోయే వారంలో జరగబోయేటటువంటి పండుగని ముందుగా ప్రజలకి, హిందువులకి గుర్తు చేస్తున్నారు. ఆ విషయంలో అభినందనీయం.